చిత్తూరు జిల్లాలో 4వ రోజు బంద్ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. 13 జిల్లాల్లోని 1100 ఆర్టీసీ బస్సుల్లో డిపోలకి పరిమితమయ్యాయి. తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం బంద్ నుంచి మినహాయించారు. నగరంలో దుకాణాలు, విద్యాసంస్థలు తెరుచుకోలేదు. తిరుపతి తిరుమల ప్రైవేటు వాహనాల సంఘం ఆధ్వర్యంలో వేలాది వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ చేశారు. బెంగళూరు, ముంబై, చెన్నై, పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారులను ఆందోళనకారులు దిగ్బంధించారు. తిరుపతిలో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, చిత్తూరు జిల్లాలో నిరసన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇవాళ 4వ రోజు కూడా ఈ సమైక్యాంధ్ర కోసం ఈ రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలని కోరుతూ చేస్తున్నటువంటి ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. ఇటు పట్టణాల్లో అలాగే పల్లెల్లో కూడా ఈ ఉద్యమాల హోరు మొదలైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చూస్తుంటే చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే సికే బాబు ఆధ్వర్యంలో మరో 2 రోజుల పాటు దీక్షా శిబిరం కొనసాగుతోంది. అలాగే తిరుపతిలో ప్రధానంగా ఈ ఉద్యమ హోరు మరింత ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓలు ఎక్కడెక్కడ నగరంలోని అన్ని కూడళ్లలో కూడా ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు అలాగే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఉదయమే ఈ పెద్ద సంఖ్యలో వాహనాలు, మ్యాక్సీ క్యాబ్ వాహన డ్రైవర్లందరూ కూడా నగరంలో ప్రధాన వీధుల గుండా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే సమైక్యాంధ్ర కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో వీరంతా గుమిగూడి నిరాహార దీక్ష శిబిరాలను మొదలు పెట్టారు. అలాగే ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేశారు. అలాగే ఏపీ ఎన్జిఓలు తెలుగు తల్లి విగ్రహం దగ్గర మానవహారం నిర్వహించి అక్కడ వాళ్ళంతా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఎస్పీయూ విద్యార్థులు కొద్దిసేపటి క్రితం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు వందలాదిగా వాళ్ళంతా ఈ పోలీస్ స్టేషన్ ముందు గుమిగుడి బెయిల్ భరో కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్రాన్ని ఒక్కటిగానే ఉంచాలి, ఏదైతే కాంగ్రెస్ చేసిన ప్రకటనను మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం, తమ ఉద్యమం ఆగదని చెప్తున్నారు. అలాగే చిన్నారులు, చిన్న పిల్లలు సైతం ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం విశేషం. ముఖ్యంగా తిరుపతిలో చిన్నపిల్లలు కూడా స్కేటింగ్ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వివిధ పూల సంఘం తరఫున పూలు అమ్ముకునే మహిళలు, అలాగే రిఫ్రిజిరేటర్ బాగు చేసే యువకులు వీళ్ళంతా కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీకాళహస్తిలో, మదనపల్లి, తంబలపల్లి, అలాగే కుప్పం తదితర ప్రాంతాల్లో కూడా ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. జిల్లాని ధన్యవాదాలు రవిచంద్ర.